600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారం జూలై 2తో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 6 రోజుల్లో 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర నుంచి కూడా 30 కోట్లు గ్రాసు, ఈస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 16 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 8.5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 6 రోజుల్లో 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన 5వ సినిమాగా కల్కి సినిమా నిలిచింది. 5వ ప్లేస్లో ఉంది. అంటే ఇంకో 3 కోట్లు వస్తే అలవైకుంఠపురం కలెక్షన్స్ని క్రాస్ చేస్తుంది. 203 కోట్లు వస్తే మరో 30 కోట్లు వస్తే సలార్ని బీట్ చేస్తుంది. తెలుగు కలెక్షన్స్లో టోటల్ రన్లో సలారు 233 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ 2 రికార్డులు కొట్టేస్తుంది కల్కి. సో 3rd ప్లేస్కి అయితే వస్తుంది. ఇక 2nd ప్లేస్కి వెళ్ళాలి అంటే మరో 100 కోట్లు గ్రాస్ రావాలి. అది బాహుబలి 2కి వచ్చాయి 300 చిల్లర. సో అది కొద్ది కష్టమే తెలుగు రాష్ట్రాల్లో అంతా రావడం కల్కికి ఇప్పుడు. ఇక మొదటి ప్లేస్ అయితే ఇక మర్చిపోవాలి. RRR సినిమా 400 చిల్లర కలెక్షన్స్ ఉన్నాయి, గ్రాస్ కలెక్షన్స్. సో అది కూడా కష్టమే. అంటే ఇప్పుడు 200 వచ్చాయి, ఇంకా 200 రావడం కొద్దిగా కష్టమే. సో 3rd ప్లేస్తో సరిపెట్టుకుంటుంది తెలుగు రాష్ట్రాల గ్రాస్ కలెక్షన్స్లో. 200 కోట్లు వచ్చాయి 6 రోజుల్లో. ఇక కర్ణాటక నుంచి 42 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 25 కోట్లు, ఇక కేరళ నుంచి 14 కోట్లు, హిందీ నుంచి 143 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 158 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 6 రోజుల్లో 615 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే సలార్ సినిమా టోటల్ రన్లో 630 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కల్కి సినిమా కేవలం 6 రోజుల్లోనే 615 కోట్లు, అంటే ఆల్మోస్ట్ సలార్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఇక ఈరోజు బుధవారంతో వచ్చే కలెక్షన్స్తో సినిమా సలార్ని కూడా క్రాస్ చేస్తుంది టోటల్ గ్రాస్ కలెక్షన్స్లో. ఇక ఈ 615 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 63.5 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే తెలంగాణకు 63.5 కోట్లు వచ్చాయి. మరో 1.5 షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణలో 1.5 షేర్ రావాలంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు బుధవారం వచ్చే కలెక్షన్స్తో తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అవుతుంది సినిమా. ఇక రేపు గురువారం నుంచి వచ్చేవన్నీ తెలంగాణలో లాభాలే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 27 కోట్లకు కొంటే ఇక్కడ 15 కోట్లు వచ్చాయి 6 రోజుల్లో. మరో 12 కోట్లు గ్రాస్ రావాలి అంటే 24 కోట్లు గ్రాస్ రావాలి. దీనికి ఇంకో వారం టైం పడుతుంది. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 21 కోట్లకు కొంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది. మరో 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి, అంటే ఇంకో వారం పడుతుంది ఇక్కడ కూడా. ఇక ఈస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 9 కోట్లు వచ్చాయి. అంటే మరో 5 కోట్ల షేర్ రావాలి ఈస్ట్ గోదావరిలో, అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ ఒక వారం టైం పడుతుంది. ఇక వెస్ట్ గోదావరికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు ఉంటే ఇక్కడ 6.5 కోట్లు వచ్చాయి. అంటే మరో 3.5 కోట్ల షేర్ రావాలి అంటే ఇంకో 7 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ ఒక వారం టైం పడుతుంది. ఇక గుంటూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు ఉంటే గుంటూరులో 8 కోట్లు వచ్చాయి 6 రోజుల్లో. మరో 4 కోట్ల షేర్ రావాలి అంటే ఇంకో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ ఇంకో వారం పడుతుంది. ఇక కృష్ణాకి ఈ సినిమాని 12 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. ఇక్కడ కూడా 4 కోట్ల షేర్ రావాలి అంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకో వారం పట్టొచ్చు. ఇక నెల్లూరుకి ఈ సినిమాని 7 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 4 కోట్లు వచ్చాయి. ఇంకా 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. దీనికి కూడా ఇంకో వారం టైం పడుతుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాను 168 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి వరకు 129 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 39 కోట్ల షేర్ వస్తే సినిమా క్లీన్ హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. 39 కోట్ల షేర్ రావాలి అంటే 80 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకో వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ వరకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ బుధవారంతో. సారీ.
ఇక కర్ణాటకకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్లకు కొంటే కర్ణాటకలో ఇప్పటి వరకు 6 రోజుల్లో 21 కోట్లు వచ్చాయి. అంటే మరో 4 కోట్ల షేర్ రావాలి, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి ఇక్కడ. ఇక తమిళనాడుకి ఈ సినిమాని 16 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్లు వచ్చాయి. మరో 3 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది తమిళనాడులో, అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో తమిళనాడు కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కేరళకి ఈ సినిమాని 6 కోట్లకు కొంటే ఇక్కడ 7 కోట్లు వచ్చాయి, అంటే 6 కోట్లు వెనక్కి వచ్చి కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది కేరళ వరకు. కేరళనే మొదటి బ్రేక్ ఈవెన్ ఏరియా కల్కి సినిమాకు. ఇక హిందీకి ఈ సినిమాని 85 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 71 కోట్లు వచ్చాయి. మరో 14 కోట్లు షేర్ రావాలి హిందీలో, అంటే 28 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో హిందీ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి ఈ సినిమాని 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 79 కోట్ల షేర్ వచ్చింది, అంటే 9 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఓవర్సీస్లో అమెరికాలో. అలా టోటల్గా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 6 రోజుల్లో 320 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే మరో 50 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 50 కోట్ల షేర్ అంటే 100 కోట్ల గ్రాసు. సో ఈ బుధవారం రేపు గురువారం ఈ 2 రోజుల కలెక్షన్స్తో నాకు తెలిసి మోస్ట్లీ సినిమా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఈ వచ్చే వీకెండ్, సెకండ్ వీకెండ్, శుక్ర శని ఆదివారాల్లో వచ్చేవన్నీ సినిమాకు లాభాలే. అది మన ప్రభాస్ కల్కి సినిమా 6 రోజుల్లో 615 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 320 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 320 కోట్లు వచ్చాయి. మరో 50 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 50 కోట్ల షేర్ రావాలి అంటే 100 కోట్లు గ్రాస్ రావాలి. ఈ బుధవారం గురువారం మ్యాక్సిమం శుక్రవారం వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఈ వచ్చే శని ఆదివారం నుంచి ఇక మిగతా రన్ అంతా సినిమాకు లాభాలే లాభాలు. ఓకే, బాయ్.